ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఏంటండి, బైబిల్ అనేది చదవడం చాలా ప్రాముఖ్యమైనది కదా. అయితే జరుగుతున్నది ఏంటంటే, బైబిల్ అనేది చాలామందికి అర్థం కావట్లేదు. చదువుతాను అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్తో బైబిల్ని పట్టుకుంటారు, కానీ చదవడం ఆరంభించగానే చాలామందికి అది అర్థం కాదు. సో అర్థం కాకపోయేసరికి జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా చదివేసి దాన్ని పక్కకు పెడతా ఉంటారు. నాకు అసలు బైబిల్ అర్థం కావట్లేదు, నేను ఎలా చదవాలి అని చెప్పేసి కొంతమంది చదవడానికి ఇంట్రెస్ట్ని కూడా తెచ్చుకోరు. అయితే ఒక విషయం నేను మీకు చెప్పను, బైబిల్ అర్థం కావాలంటే ఒక సింపుల్ వేని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదండి, అడుగుడు మీకు ఇవ్వబడును అని చెప్పేసి. మీరు ఏది అడిగినా కానీ దేవుడు ఇస్తాడు కదండి. అలాంటప్పుడు మీరు బైబిల్ని చదవడం ఆరంభించే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకొని, దేవా గ్రహించే శక్తిని నాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగండి. ఎందుకంటే దేవుడే అంటున్నాడు కదండి, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పేసి. సో అడగండి, దేవా నాకు అర్థం చేసుకునే శక్తిని ఇవ్వండి అని చెప్పేసి అడగండి. దేవుడు ఎందుకు ఇవ్వడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఈ రీతిగా మీరు ఈ రోజు నుండి బైబిల్ చదవడాన్ని ఆరంభించండి. విశ్వాస జీవితం అనేది వాక్యం అను పునాది మీద కట్టబడుతూ ఉంటుందండి. ఆమేన్.